వ్యక్తిత్వం అంటే ఏమిటి? కేంబ్రిడ్జ్ అంతర్జాతీయ ఆంగ్ల నిఘంటువు ప్రకారం నీ నడవడిక, ఆలోచన సరళి, భావాలను అభివ్ಯಕ್తం చేసేదే నీ వ్యక్తిత్వం అని అర్థం. సమకాలీన లాంగ్‌మాన్ ఆంగ్ల నిఘంటువు ఒక వ్యక్తి యొక్క సమగ్ర స్వభావం లేక నడవడిని వ్యక్తిత్వంగా తెలుపుతున్నది. ఆ వ్యక్తి వివిధ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాడో, ఆలోచిస్తాడో, భావిస్తాడో, వ్యవహరిస్తాడో అనే విషయాన్ని చాలా వరకు నిర్ణయించేది అతడి మనోస్థితే. బాహ్య రూపం లేక వాక్చాతుర్యం లేక హావభావాలు అతడి వ్యక్తిత్వాన్ని కేవలం రేఖమాత్రంగా చూపుతాయి. ఆ వ్యక్తి అవి వ్యక్తి యథార్థ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించవు. వ్యక్తిత్వ వికాసం నిజానికి ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్థాయిలను సంబంధించింది. కాబట్టి మనసు యొక్క స్వభావం, దాని కార్యకలాపాలను గూర్చి స్పష్టమైన అవగాహన నుంచి మంచి మన వ్యక్తిత్వం అధ్యయనం ప్రారంభం కావాలి. ప్రకటన అనుమతించడం అంటే ఏమిటి? మన మనసును తెలుసుకోవాల్సిన ఆవశ్యకత. మనం అనేక పనులు అభిలషిస్తాం. మంచి అలవాట్లు అలవర్చుకో సంకల్పిస్తాం, దురలవాట్లను వదిలిపెట్టి ఎంచుతాం. ఏకాగ్రతతో అధ్యయనం చేయడం ఒక ఫలానా పనిని మనోగ్రతతో తలుస్తాం. మన సంకల్పాలు అమలుపరిచే ప్రయత్నాల నుంచి బలవంతంగా వెనుదిరిగేలా మన మనసు తరచూ తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. మన ముందు ఒక పుస్తకం తెరవబడి ఉంటుంది. మన కళ్ళు తెరుచుకునే ఉంటాయి. కానీ మన మనసు గడిచిన సంఘటనలలో లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి యోచనలో ప్రారంభిస్తుంది. భగవన్నామాన్ని లేదా స్మరణిస్తున్నప్పుడు మననం చేయడానికి లేదా ప్రార్థించడానికి మనం కూర్చోగానే కొన్ని నిమిషాల పైన ఏ విధంగా జరుగుతుంది. స్వామి వివేకానందన ఇలా అంటారు: స్వేచ్ఛ మనస్సుని క్షణకాలం కూడా అదుపులో ఉంచుకోలేని వారమై, ఒక అంశంపై మనసును నిలపలేని వర్ధమై. స్వేచ్ఛ మనసుని క్షణకాలం కూడా అదుపులో ఉంచుకోలేని వరమై, ఒక అంశంపై మనసును నిలపలేని వరమై, సమస్తాన్ని వర్ణించి కేవలం ఒక అంశం మీద క్షణం సేపు మనసుని కేంద్రీకరింపలేని వరమై ఉండి, మనల్ని మనం స్వతంత్రుల కింద జమ కట్టుకుంటాం. ఈ విషయం కాస్త యోచించండి. క్రమశిక్షణ లోపించిన మనసు మన శత్రువుగాను, సుశిక్షితమైన మనసు మన స్నేహితునిగాను వ్యవహరిస్తుంది. భగవద్గీత పేర్కొంటుంది కనుక మన మనసు యొక్క స్వభావం గురించి అవగాహన మన మనస్సు యొక్క స్వభావం గురించి విశిష్ట అవగాహన మనకు ఉండాలి. మనకు విధేయంగాను, మనతో సహకరించే విధానంగాను దాన్ని సుశిక్షితం చేయగలమా? మన వ్యక్తిత్వ వికాసానికి అది ఎలా దోహదం చేస్తుంది? 4 రకాల మనోవిభాగాలు. మనసుకు 4 మౌలిక వ్యాపారాలున్నాయి. వీటిలో ఒక ఉదాహరణ వివరించవచ్చు. దాదాపు 10 సంవత్సరాల క్రితం కలుసుకున్న ఒక వ్యక్తిని నేనిప్పుడు కలుసుకున్నానండి. ఆ వ్యక్తి ఇంతకు ముందు ఎక్కడ కలుసుకున్నానో అతడు ఎవరో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సదరు వ్యక్తి సంబంధించిన ఏవైనా సంఘటనలు నా అంతరాళాల్లో చోటు చేసుకొని ఉన్నాయేమో అని అవలోకించడం తటిస్తుంది. హఠాత్తుగా ఆ వ్యక్తి పలానా అని గుర్తుకు వస్తుంది. నేను పలానా చోట కలుసుకున్న పలానా వ్యక్తి ఇతడే అని తెలియజేస్తుంది. పై ఉదాహరణ గురించి విశ్లేషంగా మనసు యొక్క 4 విభాగాలు మనం గ్రహించవచ్చు. జ్ఞాపక శక్తి. గత అనుభవాల జ్ఞాపకాలు, అనుభూతులు మనస్సు యందు వివిధ సంభావ్యతలు అంటే పాసిబిలిటీస్ ఆవిష్కరిస్తున్నాయి. ఈ జ్ఞాపకాలు, అనుభూతులను సమూహమే చిత్తం అనబడుతుంది. ఈ చిత్తంలోనే మన మంచి, చెడు ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సంస్కారాలు నెలకొని ఉంటాయి. ఈ సంస్కారాలే మన స్వభావాన్ని లేదా నడవడికను నిర్ణయిస్తాయి. ఈ చిత్తమే మళ్ళీ మన సుప్త చేవస్థగా, సబ్ కాన్షియస్గా పేర్కొనబడుతుంది. చర్చోపచర్చలు భావ రూపకల్పన. ఇందుమితం అని చెప్పలేని స్థితిలో తన ముందు ఆవిష్కృతమై వివిధ సభ్యావంతాలు మనస్సును పరిష్కరిస్తుంది. అది అనేక విషయాలపై పర్యాలోచన చేస్తుంది. ఈ పర్యాలోచన చేసే సమర్థత, ఊహించడం, రూపకల్పనలు కూడా మనసు వ్యాపారాలు. 3. దృఢ నిశ్చయం. నిర్ణయం చేసే సామర్థ్యం బుద్ధికి ఉంది. ఏది వాంఛనీయమో దాని బుద్ధి నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తిలోని విచక్షణ శక్తి కూడా అదే. వాస్తవికత, అవాస్తవికతల మధ్య, చేయదగని పనుల మధ్య, నైతికంగా తప్పు ఒప్పుల మధ్య గల తారతమ్యం అది తెలుపుతుంది. వ్యక్తిత్వ వికాసానికి అది ఎంత అవసరమైన సంకల్పానికి ఆధారం కూడా
బుద్ధి కనుక ఇది మనకెంతో ప్రధానమైనది. 4 అహం. భావం నేను తింటాను, నేను చూస్తాను, నేను మాట్లాడతాను, నేను వింటాను, నేను ఆలోచిస్తాను, నేను గందరగోళ స్థితిలో ఉన్నాను ఇత్యాది భౌతిక, మానసిక కార్యరంగాలలో తను ఉద్దేశించుకుంటూ ప్రయోగించిన నేను అనే అహంకారం అని అంటారు. సుశిక్షితం కాని మనోవేదనలతో, మనోదేహాలతో అహం అంతవరకు తారతమ్యం చెంది ఉంటుందో, అంతవరకు ప్రపంచంలో జరిగే సంఘటనల పరిస్థితులు చెప్పుచేతల కింద మానవ జాతి, మానవ జీవితం ఉంటుంది. అంతేగాక ప్రీతికరమైన సంఘటనలతో ఆనందం పొందుతూ, ప్రతికూలమైన వాటితో దుఃఖపూరితం అవుతూ ఉంటుంది. మనస్సు నిర్మలం, సుశిక్షితం అయ్యే కొద్దీ మనిషి అహంకారం యొక్క నిజమైన మూలం తెలుసుకోగలుగుతాడు. తదనుగుణంగా అతడు దైనందిన జీవితంలో సమతుల్యత సంతరించుకోగలుగుతాడు. ఆపై అటువంటి వ్యక్తి ఏ విధమైన సంఘటనలను, పరిస్థితులను ప్రభావానికి లోను కాడు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 భిన్నంగా అనిపిస్తున్నప్పటికీ అవి వేరు కావు. అది నిర్వర్తించే కార్యకలాపాల మేరకు మనస్సే విభిన్న నామాలతో పేర్కొనబడుతుంది.